తమ్ముళ్ళు చెల్లాలి, మీకు చిన్న మాట చెప్తున్నా. దాక్కునే గుణం మీకుందా? సార్ దాక్కునే గుణం ఏంటి సార్ అని అంటారేమో. తలుపేళ్ళకాని దాక్కుంటావో, తలుపులు వేసుకొని ఇంట్లో ఉంటావో, ఎవ్వరు లేని చోట మౌనంగా కూర్చుంటావో, నువ్వు దేవుడు, ఇంకెవరు ఉండకూడదు, నువ్వు దేవుడు. ప్రతిరోజు గడిపే సమయం మీకుందా? కొంతమంది కుర్రోళ్ళకి అమ్మాయిలకి ఉన్న మజా ఏంటంటే, నలుగురు ఐదుగురు కలిస్తే కనుక పాటలు పాడతారు, నలుగురు ఐదుగురు కలిస్తే ప్రార్థనలు చేస్తారు, నలుగురు ఐదుగురు కలిస్తే బైబిల్ స్టడీ చేస్తారు. సహవాసం ఉంటే ఖతర్నాకుంటారు. ఒంటరిగా కొద్దిసేపు దేవుడితో గడపమంటే గడపరు. అది ఆత్మీయత కాదు, డ్రామా. అది డ్రామా. ఒంటరిగా వాక్యము, ఒంటరిగా దేవునితో ప్రార్థన, దేవుని సన్నిధిలో, అది లేకపోతే నువ్వు ఎదగవు. చర్చిల్లో ఎదిగేవాడు, బైబిల్ స్టడీల్లో ఎదిగేవాడు, ఫెలోషిప్ లో ఎదిగేవాడు కరెక్ట్ కాదు. ఒంటరిగా దేవునితో గడిపేవాడు ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఒంటరిగా దేవునితో గడిపేవాడు సహవాసంలోకి ఉండలేడు. కానీ సహవాసంలో ఉన్నవాడు దేవునితో గడపకుండా ఉండేవాళ్ళు ఉంటారు. నేను నిజంగా దేవుడితో గడుపుతూ ఉంటే చర్చికి రాకుండా ఉండలేను. నేను నిజంగా దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు సహవాసం రాకుండా ఉండలేను. ఐ కెనాట్. కానీ ఇలాగే ఇదే పవిత్రత అనుకున్నవాడు ఇంటికి వెళ్తారు, ప్రార్థన చేయరు ఎప్పుడు, ఒంటరిగా బైబిల్ చదవరు ఎప్పుడు. మీ పవిత్రత అంతా, మీ భక్తి అంతా ఏంటంటే 2 యూట్యూబ్ మెసేజ్లు అంటాం అంతే. అది పవిత్రత కాదు. దేవుడు ఏలియాకి నేర్పించింది ఒంటరిగా నువ్వు నాతో గడపడం నేర్చుకోవాలి.